ఏపీ వ్యాప్తంగా స్విగ్గీని బహిష్కరిస్తూ హోటళ్ల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు పెడుతున్నారని హోటళ్ల నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 14 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లలో స్విగ్గీ అమ్మకాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. వివిధ రకాల నిబంధనలతో తమకు చెల్లించాల్సిన మొత్తాలను ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవలంబిస్తున్న విధానం వల్ల రెస్టారెంట్లకు యాజమాన్యం భారీగా నష్టపోతున్నాయి. జొమాటో మా అభ్యంతరాలని అంగీకరించింది. స్విగ్గీ వారు దాన్ని ఈ పూట రేపు మధ్యాహ్నం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసి కాలయాపన చేస్తూ 1.5 months నుంచి పోస్ట్ పోన్ చేస్తున్నారు. స్విగ్గీ వాళ్ళు కంక్లూజన్కి రాలేదు కాబట్టి ఈ నెల 14వ తారీఖు అంటే అక్టోబర్ 14వ తారీఖు నుంచి స్విగ్గీని బాయ్కాట్ చేయాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హోటల్స్ సంఘం. ఈ మీడియా ముఖంగా రాష్ట్ర హోటల్స్ సంఘం మొత్తం అందరికీ తెలియజేయడం జరుగుతుంది. 300 రూపాయలు సుమారుగా ఒక బిర్యానీ అమ్ముతుంటే దాంట్లో రెస్టారెంట్ యాజమానికి 150 రూపాయలు కూడా చేతికి డబ్బులు రావట్లేదు. అంటే 50% పైన కోల్పోతున్న పరిస్థితులు ఉన్నాయి. 50% పైన ఎక్కువగా కూడా పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. 60% నష్టపోయిన ఇప్పుడు ఈ క్రేజీ డీల్స్ లాంటివి పెట్టినప్పుడు 60% నష్టపోయి 40% డబ్బులు వస్తున్నాయి. అంటే సుమారు 300 రూపాయల బిర్యానీ అంటే 120 రూపాయలు రెస్టారెంట్ యజమానికి వస్తే ఏ రకంగా రెస్టారెంట్ యజమాని సర్వే అవుతాడు? ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ ఇస్తున్న పిలుపుని అక్టోబర్ 14 నుంచి బాయ్కాట్ స్విగ్గీ అనే పిలుపుని జయప్రదం చేయవలసిందిగా